హైదరాబాద్ మాదాపూర్లోని స్కై 100 పబ్ ఆర్ఆర్ నైట్ క్లబ్లపై జిల్లా అగ్నిమాపక అధికారి ఖాజా కరీం నేతృత్వంలో ఫైర్ సేఫ్టీ అధికారులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఫైర్ అండ్ లైఫ్ సేఫ్టీ నిబంధనల పరంగా కీలక లోపాలు వెలుగులోకి వచ్చాయని తెలిపారు. ముఖ్యంగా 15 మీటర్లకు పైగా ఎత్తు ఉన్న భవనాల్లో తప్పనిసరిగా ఉండాల్సిన 2 అత్యవసర మెట్ల మార్గాల స్థానంలో ఒక ఎమర్జెన్సీ ఎగ్జిట్ మాత్రమే ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇది అత్యవసర పరిస్థితుల్లో ప్రజల ప్రాణ భద్రతకు ప్రమాదకరమని హెచ్చరించారు. నిబంధనల ఉల్లంఘనపై చర్యలు తీసుకుంటామని తెలిపిన అధికారులు ముందుగా ఫామ్ 9 నోటీస్ జారీ చేసి తనిఖీలు నిర్వహించి అనంతరం ఫామ్ 12 నోటీస్ ద్వారా అవసరమైన భద్రతా చర్యలను సూచిస్తామని చెప్పారు. మరియు గడువు ఇచ్చి లోపాలను సరిచేయాలని సూచించారు. సో రీసెంట్గా మనకి ఇక్కడ కూడా ఈ స్టేట్లో కానీ బయట కూడా చూసుకుంటే ఫైర్ యాక్సిడెంట్స్ చాలా ఎక్కువ అవడం వల్ల నిన్న కూడా మనకి లక్నోలో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. సో అసెంబ్లీ ప్లేసెస్లో ఎక్కడైతే పీపుల్ చాలా ఎక్కువ గ్యాదరింగ్ ఉంటుందో అలాంటి చోట ఫైర్ సేఫ్టీ సిస్టమ్స్ ఎలా ఉన్నాయి, అవి అద్భుత మార్పు ఉన్నాయా లేదా చూడడానికి ఒక డ్రైవ్ లాగా కండక్ట్ చేస్తున్నాం. మొన్న మీరు చూసుకుంటే అమీర్పేటలో చేసాము, ఇప్పుడు ఇక్కడ చేస్తాము. రేపు అట్లా కంటిన్యూస్గా కొన్ని ఐడెంటిఫై చేసి అసెంబ్లీ ప్లేసెస్ ఎక్కడైతే పీపుల్ గ్యాదరింగ్ ఉంటారో అలాంటి చోట ఐడెంటిఫై చేసి వాటిని ర్యాండమ్గా నోటీసులు ఇచ్చి సెక్షన్ 2021 ప్రకారం ఫ్రమ్ ద ఫైర్ సర్వీస్ యాక్ట్ ప్రకారం నోటీసులు ఇచ్చి వాటి ర్యాండమ్ ఇన్స్పెక్షన్ చేస్తాం. సో దాని పార్ట్ ఆఫ్ ఇది మనకి ఆర్ఆర్ నైట్ క్లబ్ అని స్కై 100 అని ఒక పబ్. సో ఇది కూడా చాలా అసెంబ్లీ ప్లేస్ కాబట్టి చాలా మంది గ్యాదర్ అవుతారు కాబట్టి సో ఇక్కడ ఫైర్ సేఫ్టీ సిస్టమ్స్ ఎలా ఉన్నాయని చూద్దామని నేను నోటీస్ సర్వ్ చేసి ఈరోజు వచ్చి ఇన్స్పెక్షన్ చేశాను. ఇన్స్పెక్షన్ చేస్తే మనకి బేసికల్లీ ఇది ఒక G+7 ఫ్లోర్స్ బిల్డింగ్. సో G+6 టెర్రాస్ కానీ దీన్ని మీరు చూసినట్టు కదా దీని కూడా కంప్లీట్ స్ట్రక్చర్ కాబట్టి యాజ్ గుడ్ యాజ్ G+7 స్ట్రక్చర్. సో మనకి NBC గైడ్లైన్స్ ప్రకారం కానీ చూసుకుంటే G+5 18 మీటర్స్ ఎబో ఉంటే 50 మీటర్స్ ఎబో ఉంటే ఖచ్చితంగా 2 స్టేర్ కేస్ అనేది కంపల్సరీ ఉండాలి. ఆన్ టాప్ ఆఫ్ దట్ ఇది ఒక అసెంబ్లీ ఆక్యుపెన్సీ కాబట్టి 1.5 మీటర్ స్టేర్ కేస్ ఒక 2 మీటర్ స్టేర్ కేస్ కావాలి. సో 2 స్టేర్ కేస్ కంపల్సరీ. బట్ ఇక్కడ మీకు చూడగలిగితే ఒకటే స్టేర్ కేస్ ఉంది, ఓన్లీ 1 స్టేర్ కేస్ ఎంటైర్ బిల్డింగ్కి ఒకటే స్టేర్ కేస్ అండ్ అది కూడా 1.30 మీటర్స్ ఉంది. మనకు కావాల్సిన దానికి తక్కువ ఉంది. సో మీరు లోపల కూడా చూసినట్లయితే ఏమైనా ఎమర్జెన్సీ వస్తే అందరూ కూడా ఇక్కడ ఆర్ఆర్ నైట్ క్లబ్ వాళ్ళు కానీ అటు స్కై 100 కానీ ఎవరైనా కానీ ఈ స్టేర్ కేస్ నుంచి రావాలి. సో ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ లిఫ్ట్స్ మనం యూజ్ చేస్తాం కాబట్టి ఎంతమంది ఉన్నారు మొత్తం దే హావ్ టు కమ్ త్రూ దిస్ ఒక సింగిల్ స్టేర్ కేస్ అన్నమాట. సో అది అనేది అగెన్స్ట్ ది ఫైర్ సేఫ్టీ గైడ్లైన్స్ అన్నమాట, అగెన్స్ట్ ది NBC నార్మ్స్. సో దీని ప్రకారము ఇంకా లోపల కూడా మనకి ఎగ్జిట్ సైనేజెస్ ఇప్పుడే ఈ అంబియన్స్ డార్క్గా ఉంది, నైట్ అయితే ఇంకొంచెం డార్క్ అవుతుంది కాబట్టి ప్రాపర్ ఎగ్జిట్ సైనేజెస్ కూడా లేవు. సో మేము నెక్స్ట్ ఇప్పుడు ఫామ్ 9 ఇచ్చాము, వీళ్ళకి నోటీస్ ఇచ్చాము. ఇప్పుడు ఫామ్ 12 ఇన్స్పెక్షన్లో వాళ్ళకి ఏమేమి ల్యాబ్సెస్ ఉన్నాయి, ఏమేమి చేసుకోవాలనేది ఒక నోటీస్ ఇస్తాము. నోటీస్ ఇచ్చి మనకి స్టేర్ కేస్ ఇక్కడ కావాలి, ఎగ్జిట్ సైనేజెస్ లేవు, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ కానీ బేసిక్ ఫైర్ ప్రొడక్షన్ సిస్టమ్స్ లేవు, అవన్నీ వాళ్ళకి నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో పర్టికులర్గా గ్యాదర్ అవుతుంది అసెంబ్లీ ప్లేసెస్ని ఐడెంటిఫై చేద్దామని ఒక డ్రైవ్ లాగా ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్ నుంచి మా డీజీ గారు సీనియర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా. సో అలా చేసినప్పుడు ఎక్కడ పీపుల్ గ్యాదరింగ్ ఎక్కువ ఉంటుంది, ఎక్కడ నిన్న మీరు లక్నోలో చూసారు ఫైర్ యాక్సిడెంట్ అయింది. సో వాళ్ళు కూడా ఒక G+2 బిల్డింగ్ అది, కానీ ఇలాంటి మేము G+2 చిన్న బిల్డింగ్స్ కాకుండా అట్లీస్ట్ G+5 ఉన్న బిల్డింగ్స్లో ఎక్కడైతే ఇట్లాంటి పబ్స్ ఇట్లాంటి అసెంబ్లీ ప్లేసెస్ ఉంటున్నాయో వాటిని ఐడెంటిఫై చేద్దాం ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 20 to 25 ఐడెంటిఫై అయినాయి నా ఏరియా రంగారెడ్డి షెల్లింగంపల్లి ఏరియాలో ఒక 25 ఐడెంటిఫై అయింది వితౌట్ ఎన్ఓసిస్. సో వాటిని ఇన్స్పెక్షన్ చేద్దామని డ్రైవ్లో చేస్తాం. మిగతా కూడా చేస్తాం, రేపటి నుంచి నెక్స్ట్ కూడా కంటిన్యూ చేస్తాం. సో వీళ్ళకి ఆల్రెడీ నోటీస్ సర్వ్ చేశారు. సో ఫర్దర్గా నోటీస్ ఏంటనేది అది ఫస్ట్ మన ఫామ్ 9 దట్ వీల్ ఇన్స్పెక్ట్ ది ప్రెమిసెస్ అని. సో ఫస్ట్ అయితే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. సో మీ ప్రెమిసెస్కి వచ్చి మేము ఇన్స్పెక్షన్ చేస్తామని నోటీస్ ఇచ్చాము. నెక్స్ట్ ఫామ్ 12 ఉంటుంది. సో మేము ఇన్స్పెక్షన్ చేసాము, ఇవి డెఫిషియన్సీస్ ఉన్నాయి, ఇవి పెట్టుకోవాలని చెప్పి నోటీస్ ఇస్తాము. దాని తర్వాత 1 month టైం ఇవ్వడం జరుగుతుంది. దాని ప్రకారం దాంట్లో షోకాస్ నోటీస్ ప్రొసీజర్ అంతా ఫాలో అవుతుంది.